నా లైఫ్‌లో ఒక థర్స్‌డే రోజు జరిగిన అద్భుతం అండి. ఆ రోజు నేను పూజ చేసుకున్నాను. సో, నా మైండ్‌లో ఒకటే ఉంది. ఈరోజు ఎలాగైనా టెంపుల్‌కెళ్ళాలని. దట్టు మేము హైదరాబాద్‌లో ఉంటాము. దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్‌కి మాత్రమే వెళ్ళాలనిపించింది నాకు. అదెందుకో తెలీదు. వెంటనే మా హస్బెండ్‌కి కాల్ చేశాను ఈవినింగ్. హారతి టైంకి సాయిబాబా టెంపుల్‌కి వెళ్ళాలంది వెళ్దామా అని. ఆయనకు కొంచెం పనుండి నేను రాను. నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళు అన్నాడు. సో, వెంటనే ఆయన కాల్ కట్ చేసి పెట్టేశాక ఆయనకి ఆఫీస్‌లో ఉన్న సాయిబాబా ఫోటో నుంచి ఒక ఫ్లవర్ కింద పడిందంట. చూడండి ఎంత అద్భుతం అనుకోవాలో, ఏమనుకోవాలో అసలు నాకైతే ఇది చెప్తున్నప్పుడు కూడా హ్యాపీ టియర్స్ వస్తున్నాయి. వెంటనే వెళ్దామని కాల్ చేశాడు. సో, మేము అక్కడికి వెళ్ళే వరకి ఆ రోజు సాయిబాబా టెంపుల్‌లో కోటి నామాల అర్చన అనమాట. అంటే ఒక్కొక్క పర్సన్‌కి 108 పేపర్స్ ఇస్తారు. అలా కోటి నామాలు రాయాలి. కోటి మంది రాయాలన్నమాట. సో, అలాంటి కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా హ్యాపీ ఉంది. నేనైతే సాయిబాబాని చాలా నమ్ముకుంటానండి. మీలో ఎంత మంది సాయిబాబాకి ప్రే చేస్తారో, సాయిబాబాని నమ్ముకుంటారో, మీలో ఇంక ఇలాంటి మిరాకిల్స్ ఏమైనా జరిగాయా నాకు ఒకసారి కామెంట్ చేయండి. దేవుడు మనల్ని పిలుచుకోవాలండి, మనం అనుకోవడం కాదు. థ్యాంక్ యూ.